చంద్రబాబు గారికి రాజకీయం తెలీదా? ఉద్దండ పిండం, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి మనిషి. ఏ టైంలో ఎవరితో కలిసి వెళ్తే లాభం, ఎవరిని వదిలివేస్తే లాభం, అట్లాగే ఎక్కడ మనకి ఉపయోగపడుతుంది, పార్టీని పైకి తీసుకెళ్లాలా, కార్యకర్తని ఎలా లాభపరచాలి, కార్యకర్తని ఎలా బలోపేతం చేయాలి, ఇందులో కొన్నిసార్లు సమస్యలు వస్తే ఆ సమస్యలను అధిగమించడం, నాయకుల్ని బలోపేతం చేసుకోవడం, సుదీర్ఘకాలం పాటు కసరత్తు చేసినటువంటి శక్తివంతుడైనటువంటి నాయకుడు. కానీ ఇప్పుడు బ్యాక్ సీట్ డ్రైవింగ్ అనేది పెద్ద తలనొప్పికి వచ్చింది ఆయనకి. ఆయన ఏం చేస్తున్నా సరే దానికి అనుగుణంగా సొంత పార్టీ వాళ్ళు ఇట్ట చేయి అన్నటువంటి కోణంలో సోషల్ మీడియా నుంచి ప్రెషర్ పెడుతున్నారు. అలాగే పత్రికలు ఆయన్ని ఆ విధంగానే ఆడేసుకుంటున్నాయి. అయితే వాస్తవంగా బాబుగారి పట్ల పాజిటివ్, వీళ్ళెవరికి బాబుగారి పట్ల నెగిటివ్ లేదు. కానీ బాబుగారు ఇందులో తప్పు చేస్తున్నారు, అందులో తప్పు చేస్తున్నారు. ఆయన అంత అమాయకుడా, అంత నోట్లో నాలిక లేనోడు, లేదా అంత తెలియనోడా? గ్రౌండ్ రియాలిటీ కరెక్ట్గా తెలిసినటువంటి వ్యక్తి ఆయన. ఎందుకు ఆయన్ని ఆ విధంగా వెంటాడి వేధిస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గౌతులచ్చన్న ఉదంతం, దాంట్లో ఏం జరిగింది? అన్ని పార్టీలు కలిసినాయి. ఇప్పుడు మొన్న తోట త్రిమూర్తులు అక్కడ ఉన్న తెలుగుదేశం వీళ్ళందరూ కలవలేదా? అక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? లేదా ఇదే గౌతులచ్చన్న కార్యక్రమానికి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఇలాగే రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి వెళ్ళారా లేదా? తెలియదేమో. ఒకవేళ తెలియకపోతే ఒక్కసారి ఇప్పుడు బీసీ సంఘాలే రైట్ చేస్తున్నది, గౌడు సంఘాలే రైట్ చేస్తున్నటువంటి ఫోటో చూస్తే అర్థమవుతుంది. ఒకనాడు చంద్రబాబు నాయుడు సర్దార్ గౌతులచ్చన్న వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు అట్లాగే బివి రాఘవులు అలాగే రాజశేఖర రెడ్డి పాల్గొన్నటువంటి. మరి దీన్ని ఏమనాలా? అంటే ఇప్పుడు ఆ లెక్కన చంద్రబాబు గారిని బహిష్కరిస్తారా, లేకపోతే ఇంకొకళ్ళని చేస్తారా? అంటే మనం ఏది పడితే అది. ఇంకోటి, గౌతులచ్చన్న ఏ పార్టీ నాయకుడైనా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆ సంగతి తెలుసా మనకి. వాళ్ళ అబ్బాయి మన దగ్గర ఉన్నాడు, వాళ్ళ కోడలు మన దగ్గర ఉంది కాబట్టి అయిపోయిందా? ఇంకోటి, ఆ కాంగ్రెస్ నుంచి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈ కుల నాయకులకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు పార్టీలకు అతీతంగా ఉంటారు. ఇది ప్రాక్టికల్. మహాత్మా గాంధీని భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది? లేదంటే అటల్ బిహారీ వాజ్పేయిని భారతీయ జనతా ఇది కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటానంటే ఎట్లుంటుంది? వంగవీటి రంగా గారిని అందరూ ఓన్ చేసుకుంటారు. తెలుగుదేశాన్ని ఒకప్పుడు ద్వేషించినటువంటి ఆయన. కాబట్టి ఇప్పుడు వంగవీటి రంగా కార్యక్రమానికి మనం వెళ్ళొద్దంటామా? మనం కూడా వెళ్తున్నాం కదా. అట్లాగా గౌతులచ్చన్న ఎందుకు చూడలేదు? దాంట్లో ఒక పాప కొనకళ్ళ నారాయణ, తర్వాత ఆయన పేరేంటి, పార్థసారథి, గౌతు శిరీష, బలమైనటువంటి నాయకులు, బాధ్యతాయుతమైనటువంటి నాయకులు. వాళ్ళు ఏమైనా పార్టీలకు ద్రోహం చేసేవాళ్ళ? వాళ్ళ చేత వివరణలు ఇప్పించుకోవడం ఏంటి? అట్లాగే ప్రతిదానికి చంద్రబాబు గారు బ్యాక్ స్టెప్ వేయాల్సినటువంటి పరిస్థితులు సృష్టించేటటువంటి అంశం ఏంటి? ఒక్కసారి ఆలోచించి ఆయన ఫ్రీ హ్యాండ్ ఆయనకి ఇస్తే సరిపోతుంది. లేదా ఈ బ్యాక్ సీట్ డ్రైవింగ్తో ఆయన ఇబ్బంది పెడితే అది వీళ్ళెవరూ రేపు పొద్దున తెలుగుదేశం అభిమాని తెలుగుదేశానికే ఓటేస్తాడు. కానీ ఈ చేసే చర్యల వలన తటస్థ ఓటర్ ఎవరైతే చంద్రబాబుని నమ్మారో వాళ్ళని దెబ్బతీసుకున్నట్టు అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.